జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి పలుకుతూ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ దేవాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున పద్మశాలి కులస్తులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో భాగంగా ఉగ్రవాదమును అంతమొందించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రవాదులను అంతమొందించేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తామంతా మద్దతు తెలుపుతామన్నారు. ఏప్రిల్ నెల 22వ తారీఖు నాడు కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి పహల్గాం సమీపం లోపల ఒక మైదానం లోపల ఉగ్రవాదులు దాదాపు ఒక 26 మంది పర్యాటకులను తీవ్ర చిత్రహింసలకు గురి చేసి వారిని ప్రాణాలు తీసి చాలా హింసాత్మకంగా వారిని చంపడం జరిగింది. ఈ సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఆ యొక్క జరిగినటువంటి సంఘటనను ఖండిస్తూ ఈరోజు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం, తెలంగాణ పద్మశాలి సంఘం భూపాలపల్లి వారి చేత ఆ జరిగినటువంటి 26 మంది అమరులకు నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ క్యాండిల్ ర్యాలీ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు కొన్ని అంశాలను లేవనెత్తి తర్వాత సింధు నది నుంచి పాకిస్తాన్కు నీళ్ళు ఇచ్చేటువంటి అంశంలో ఆ ఒప్పందాన్ని అబెండ్స్లో పెట్టడం జరిగింది. అలాగే 48 గంటల్లో పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దేశాన్ని విడిచిపోవాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే విదేశాంగ శాఖలో 55 మంది ఉన్నటువంటి స్టాఫ్ని కూడా 35 మందికి కుదించడం జరిగింది. అలాగే ఎవరైతే సిక్కుగా ఉన్నారో సిక్కు కోసం హాస్పిటలైజేషన్ కోసం భారతదేశానికి వచ్చినటువంటి పాకిస్తానీలందరినీ కూడా ఈరోజు 29వ తారీఖు ఈవినింగ్ లోపల కూడా వెకేట్ చేయాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసి మన యొక్క సత్తా ఏంటో చూపించడానికి మన భారత ప్రభుత్వం పూనుకున్నది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భారతీయులుగా హిందువులుగా మన యొక్క ధర్మాన్ని మనం నిర్వర్తించి మన దేశానికి మన దేశ రక్షణకు మనమంతా ముందుండాలని చెప్పేసి అందరికీ ఈ సందర్భంగా హిందువులైనటువంటి మన అందరికీ కూడా పిలుపునిస్తున్నాం.